భానుమతి ఆ కమలమ్మని మల్లికని తీసుకుని రమ్మంటుంది గుడికి. ఎందుకమ్మా మల్లికని తీసుకుని రమ్మన్నారు అంటే, ఈ బిడ్డ ఇంకా ఆశ్రమంలో ఉండడానికి వీల్లేదని, దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్లి పడేయాలని అంటుంది. అయితే ఆ మాటలు విన్న కమలమ్మ షాక్ అయిపోతుంది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నారంటే, ఈ ఈ పాప ఉన్నంత వరకు నాకు నా ఆస్తి ఐశ్వర్యం దక్కదు. అందుకే అందుకే నేను ఇక ఈ బిడ్డని దూరం చేసేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఆరాధ్యకి ఈ పాపని దూరం చేయాలనుకుంటున్నాను అంటూ చెప్తుంది. అయితే ఈలోపు అక్కడున్న మాలిని మాలిని గుడికి వస్తుంది మామూలుగా. అయితే గుడికి వచ్చేసరికి తను ఏదో పాపం తన పిచ్చి చేష్టలు చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈలోపు ఆ పాప ఏడుపు విని మాలిని ఆ పాపను చూసి నా పాప నా పాప అంటూ ఉంటుంది. అదే సమయానికి అక్కడికి ఆరాధ్య వస్తుంది. ఆరాధ్యను చూసిన మాలిని అబ్బో ఇది మళ్ళీ వచ్చేసింది అని చెప్పేసి ఎగురుకుంటూ వెళ్ళి మళ్ళీ మళ్ళీ అంటుంటుంది అనమాట.